ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మా కొరకు మీరు కూడా ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈరోజు వాక్య భాగంలోకి వచ్చేద్దాం. రండి, బైబిల్ తీయండి. మరి ఈరోజు అంశము కొంతమంది బైబిల్లో మోసం చేసిన వారి గురించి కొంతమందిని తెలుసుకోబోతున్నాం ఈ రోజున. మరి త్వరగా మీరు బైబిల్ తీసినట్లయితే మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. మరి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మొదటిగా మనము సాతాను హవ్వను మోసం చేసినది పాము రూపంలో వచ్చి, మరి ఆమె దేవుడు చెప్పిన మాట వినకుండా హవ్వ సాతాను మాట విని దేవుణ్ణి మోసం చేసింది. మొదటిగా మనం చూస్తున్నప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనాలు చూసుకుంటున్నప్పుడు హవ్వను పాము ఏ విధంగా మోసపరిచినదో, మరి హవ్వ కూడా దేవుణ్ణి ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన ఎలా మోసం చేసిందో మనకందరికి తెలుసు. కనుక మొదటిగా హవ్వ గురించి చెప్పుకుందాము. హవ్వ మరి ఆ విధముగా మోసపోయినది, ప్రభువారిని మోసం చేసినది. అలాగే రెబ్కా కూడా తన భర్తను మోసం చేసి ఇస్సాకుని, ఏశావుకు రావాల్సిన దీవెనలన్నీ కూడా యాకోబు తన చిన్న కుమారుడైన యాకోబుకు వచ్చేటట్లుగా మరి మంచి భోజన వంటకాలు తయారు చేసి పంపించి, మరి ఆ శరీరం పైన కూడా మరి వేరే చర్మం వేసి కప్పి, మరి రోమములు ఉండే విధంగా ఆ చర్మం వేసి కప్పి భర్తను మోసం చేసి ఆ దీవెనలని చిన్న కుమారుడికి వచ్చేటట్లు చేసుకుంది. రెబ్కా మోసం చేసినది. అలాగే మూడవదిగా చూస్తున్నప్పుడు యోసేపు సహోదరులు, మరి యాకోబు కుమారుడైన యాకోబు పెద్ద వయసు అయిపోయిన తర్వాత పుట్టాడు కనుక యోసేపుని చివరి బిడ్డగా చాలా ప్రేమగా చూసుకునేవాడు. అతనికి విచిత్రపు నిలువుటంగీలను కుట్టించేవాడు. చక్కగా అతని ప్రేమను చాలా వ్యక్తపరుస్తూ ఆ బిడ్డ అంటే చాలా ప్రేమగా ఉండేవాడు. మరి అలాంటి పరిస్థితిలో యోసేపు ఒక కలగని ఉన్నాడు. ఆ కలలో చేనులో ఉన్న పనులన్నీ కూడా అతని పని నిలబడినట్లుగా, మిగతా పనులన్నీ అతని పనికి చుట్టుకున్నట్లుగా, సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా నాకు కల వచ్చినదని చెప్పి ఉన్నాడు. అప్పుడు అన్నలందరికీ, తన సహోదరులందరికీ కోపం వచ్చింది. తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. సరే, అప్పటి నుంచి అతన్ని మోసం చేయాలా, అతన్ని చంపివేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత చిన్న తమ్ముడితో మాటతో విని చంపకుండా వదిలిపెట్టి మరి వేరే వాళ్ళకి అతన్ని అమ్మేసినట్లుగా ఇస్మాయిల్కి మనం చూస్తున్నాం. తర్వాత అది అమ్మేసిన తర్వాత కూడా మరి ఒక మేకను, ఒక గొర్రెని చంపి అక్కడ ఆ రక్తపు గుడ్లన్నీ దానికి పులుకొని తీసుకొచ్చి తండ్రికి చూపిస్తున్నారు యాకోబుకి. ఇది నీ కుమారుడియే, నీ కుమారుని ఏ పులులో తినేసేయని. అలా తండ్రిని మోసం చేశారు అక్కడ. ప్రియులారా, చూసారా, మనం దేవుని మోసం చేస్తే అది ఎప్పటికైనా దేవునికి తెలియదా అది? కానీ బైబిల్లో ఈ విధంగా చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే బిలాము కూడా దుర్నీతి మార్గము పట్టి ప్రభు చెప్పిన మార్గం పోకుండా తను పోతున్న దారిలో ఎన్నో కష్టాలు వచ్చిన గాడిద తను చక్కగా 3 సార్లు కాపాడింది. ఆయన కూడా 3 సార్లు గాడిదని కొట్టాడు. నోరు లేని గాడిదని కొట్టినప్పుడు అది నోటితో మాట్లాడవలసి వచ్చినది. నోటితో మాట్లాడవలసి వచ్చి అతనికి బుద్ధి చెప్పినట్లుగా ఆ విధంగా బిలాం విషయంలో మనం చూస్తున్నాం. బిలాం విషయం దుర్నీతి వలన, అతిక్రమం వలన అతను దారి తప్పిపోయాడు, ప్రభువును మోసం చేశాడు. అలాగే హేరోదు రాజు కూడా మరి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మన కాలంలో హేరోదు రాజు కూడా జ్ఞానులు వెళ్తున్నప్పుడు మరి హేరోదు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడట అని అన్నప్పుడు, మీరు వెళ్ళి చూసిరండి, నేను కూడా వెళ్తానని చెప్పినారు. ఎందుకంటే అతన్ని చంపివేయాలని ఉద్దేశం అతనిలో ఉంది. 2 మైండ్లు ఉన్నాయి అతనికి. డబుల్ మైండ్ గేమ్స్ ఉంది హేరోదు రాజు మనసులో, డబుల్ మైండ్స్ గేమ్లో. ఎందుకంటే 2 విధాలు వాళ్ళతో మంచిగా ఉన్నట్లుగా చెప్పాడు, వాళ్ళని పంపించాడు. తర్వాత వాళ్ళు వస్తే మీరు ఎక్కడున్నారో ఆ శిశువును కనుగొని నాకు చెప్పినట్లయితే నేను కూడా వెళ్ళి దర్శించుకొని అతనికి నమస్కారం, వందనములు చెప్పి వస్తానని చెప్పి ఉన్నాడు. కానీ అది అబద్ధపు మాట కదా. తర్వాత జ్ఞానులతో దూత మాట్లాడి దర్శనం ముందు వేరొక మార్గమును పంపించి యేసు ప్రభు వారిని కాపాడినది. ఇదంతా లేఖన నెరవేర్పు అయినప్పటికీ బైబిల్లో ఉన్నారు ఇంకా కొంతమందిని. చూసుకుందాం మనం. యోధా కూడా యేసు ప్రభు వారిని పట్టించినప్పుడు అది కూడా చూసుకుందాం. యోసేపు సహోదరులు అతని తమ్ముడి విషయంలో చేసిన పొరపాటుని ఆదికాండము 37వ అధ్యాయము 31, 32 వచనాలు చూసుకుంటాం. అలాగే బిలామ విషయం కూడా 2 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచనంలో చూసుకుంటాం. అలాగే హేరోదు జ్ఞానులతో అబద్ధం చెప్పిన మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో చూసుకోవచ్చు మనం. యోధా ప్రభువును పట్టించుట,
చక్కగా వెళ్ళి యూదుల రాజ్యానికి శుభమని చెప్పి ముద్దు పెట్టుకొని అతను ఎంత మోసం చేసి ప్రభువారిని పట్టించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48, 49 వచనాలు చూసుకుంటాం. చూసారా, ప్రభుతో ఉంటూనే యూదా మరి 30 వెండి నాణ్యముల కొరకు ప్రభువారిని అప్పగించినట్లుంటుంది. ఈ లోకంలో మనకి ప్రభువారు ఉంటే చాలదా? ఇవన్నీ కూడా మనకు అవసరమా? ఎన్నో మేలులు చేయగల దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? మనం ఆయన్ని మోసం చేస్తే మనం ఎక్కడ జీవించాలి? ఎక్కడ ఉండాలి మనం? ప్రియులారా, చూస్తున్నారా? పగలు రేయి ఇంట బయట మమ్ము కాచేది నువ్వు, చీకటి నుండి వెలుగుకు మార్చి మమ్ము నడిపేది నువ్వు. పగలు రేయి ఇంట బయట మమ్ము కాచేది నీవు, చీకటి నుండి వెలుగుగా మార్చి నన్ను నడిపేది నువ్వు. తాతలాడే మనసుకు తృప్తి దొరకును నీలో, తాతలాడే మనసుకు తృప్తి దొరకును నీలో. మధురం మధురం నీ స్నేహమే మధురం, మధురం మధురం నీ స్నేహమే మధురం. నీ కంటే ప్రేమాధారము ఇహమందులేనే లేదుగా, నీ కంటే రక్షణ సువార్తను భూమి అందులేనే లేదుగా. నిన్ను చూడాలని ఒక ఆశతో దినదినము తపిస్తున్నా, నిన్ను చేరాలని ఒక ఆశతో అనుదినము పయనిస్తున్నా. ఆయన చూడాలని ఆశపడితే ఖచ్చితంగా ఆయన దారి చూపడా? దినదినం ఆయన స్తుతిస్తే పగలు రేయి ఇంట బయట కాచేది ఆయనే కదా. మరి అలాగే మరి ఇంకొకరిని చూసుకుందాం మనం. సాతాను పాము ద్వారా అవను మోసపరిచినట్టుగా పాము రూపంలో మనం చూస్తున్నాము. అలాగే మోసపరిచే అపోస్తులు కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13, 15 నుంచి అపోస్తులు కూడా మరి ముసుగు వేషం ధరించుకొని మోసం చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియులారా, మనం మోసం చేసి ఈ లోకంలో జీవించలేము. ఆయన దృష్టిలో మనం ఎలా నడుచుకుంటే ఆయన బిడ్డలుగా గుర్తించబడతామంటే మనం నిజాయితీగా జీవించాలి, నిజాయితీగా బ్రతకాలి, నిజాయితీగా ఆయన ప్రేమను పొందాలి. మనం వాకిన్లో మంచి జీవితం నడపాలి. మనం వాకిన్లో అంటే మంచి జీవితంలో మనం నడుచుకోవాలి. వాకిన్ ట్రూత్ యథార్థమైన జీవితంలో ఉండాలి. వాకిన్ ట్రూత్ యథార్థమైన జీవితంలో ఉండాలి. అలాగే వాకిన్ లైట్ వెలుగులో నడుచుకుందాం. వెలుగు ఉండగా మనకు మోసం చేయాల్సిన అవసరం మనకు లేదు. వెలుగును చూద్దాం, మనం ప్రభువారిని చూద్దాం. అలాగే హీ గేవ్ ఈజ్ లైఫ్. అతడు తన ప్రాణమును మనకిచ్చి ఉన్నాడు. హీ గేవ్ ఈజ్ లైఫ్. అతను తన ప్రాణమును మనకిచ్చి ఉండగా మనం ఎందుకు ఆయన్ని మోసం చేయాలా? సో మనం ఎప్పుడు కూడా ప్రేమలో నడుచుకోవాలా, ప్రేమలో వెలగాలి, ప్రేమతో జీవించాలి, యథార్థమైన జీవితం జీవించాలి. ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం ప్రియులారా, ప్రభువులో జీవితం కరెక్ట్గా మనం జీవిస్తూ ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కరువులు, భూకంపాలు, యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. నీ సువార్తను నే చాటెదను ఓ కరుణామయ, ఓ కరుణామయ. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్య, నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్య. నీ దీవెనా నాకు చాలయ్యా, నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయ, ఓ కరుణామయ. ఆయన ప్రేమ చాలు మనకి. ఆయన ఉంటే కరువులు, భూకంపాలు ఎన్ని వచ్చినా కూడా ఇవన్నీ కూడా ఆయన రాకడికి గుర్తులుగా మనం గుర్తించి ఆయనలో మనం మార్పు చెందాలి, ఆయనలో జీవించాలి. యథార్థంగా జీవిద్దాం, యథార్థంగా నడుద్దాము, యథార్థంగా వెలుగును చూద్దాం. మోసపు జీవితం మనకు వద్దు. ఆ మోసం చేసిన వారందరికి కూడా తగిన ఫలములు చూస్తున్నారు. ఆ అననీయ సఫీరాలు కూడా మరి పొలంలో అమ్మిన ధనమును కొంత దాచుకొని అందరూ మొత్తం తనది కాదని మొత్తం తీసుకొచ్చినంత అక్కడ పెడుతుంటే అపోస్తల పాదం వద్ద అననీయ సఫీరాలు కొంత దాచుకొని వచ్చి మరి మరణమును కొని తెచ్చుకున్నారు. పాపమునకు వచ్చి జీతం మరణమే కదా. ఆ పాపమునకు వారు బానిసలయ్యి
ఆ పాపముకి మరి ఆ డబ్బుకి వాళ్ళు వశమైపోయి ఆ డబ్బును మరి వాళ్ళు మొత్తం పెట్టకుండా కొంతైనా దాచుకొని మనకు అవసరాలకు ఉపయోగపడతాయని వాళ్ళు మరణమును కొని తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి ఏకభావంతో చేసిన పనిని ఇద్దరు కలిసి ఒకే చోట చనిపోవాల్సి వచ్చినది. ప్రియులారా, మోసం అనేది ఈ లోకంలో మనం చూడకూడదు. ఎవరైనా మనల్ని మోసం చేసినా వారికి మోసం చేయని విధంగా కొన్ని మంచి మాటలు చెప్పచ్చు, మంచి సత్యమును నేర్పించవచ్చును, సత్యమును నడుచుకోవాలని యాకోబు పత్రికలో చెప్పిన విధంగా సత్యమునకు దారి మళ్లించినడలా అతను అనేక ఆశీర్వాదాలు పొందనని ఉన్నది. అలాగే నీ ఆశీర్వాదాల కొరకు నీవు మంచిగా జీవించాలనుకుంటే ఈరోజు నిర్ణయం తీసుకో. మరి మోసం అనేది మన జీవితంలో లేకుండా మనం జీవిద్దాము. దేవుని కృపను బట్టి మనము ప్రతి చోట కూడా ఆయన బిడ్డలుగా అలా జీవించాలా. ఆయనకి మనల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ప్రభువు బిడ్డలే, ఇంత యథార్థంగా ఉన్నారే అని చెప్పుకోవాలా. నీవేది కావాలని అడుగుతున్నావు, నీవు తప్పక పొందాలంటే ఖచ్చితంగా దేవుని బిడ్డగానే నీవు జీవించాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా కూడా మోసం చేయాల్సి వచ్చినా, మోసపోవలసి వచ్చినా కొద్దిగా ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు, నేను ఎందుకు ఇలా అయిపోయినాను, నేను ఎందుకు మోసగించబడుతున్నాను అని ఒక మాట అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చిన, నింద వేదన చుట్టిన, లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నిరాక్షణ, దిగులు చెందకు నీవిక, యేసే విమోచక, సంతసించు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరాక్షణ, యేసే నా నిరీక్షణ, యేసే నిరాక్షణ, యేసే నా నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకే తండ్రి మోసం చేసిన వారిని కొంతమందిని మేము బైబిల్లో చూసుకున్నామయ్యా. వారి వల్ల మేము కాకుండా తండ్రి యథార్థముగా జీవించాలి, యథార్థముగా నడుచుకోవాలి, వెలుగులో జీవించాలి తండ్రి. నీవు మా కొరకు ప్రాణం ఇచ్చావు కనుక తండ్రి, నీ ప్రాణం ఇచ్చిన దానికి మేము కృతజ్ఞులమై జీవించే భాగ్యం మాకు దయచేయమని. ఏ సాతాను అంధకార శక్తులకు మేము లోపడకుండా తండ్రి, నీ ప్రియ బిడ్డలు కానీ, నీకు ఇష్టమైన బిడ్డలు కానీ, మోసభరితమైన బిడ్డలము కాకుండా యథార్థంగా జీవించే బిడ్డలుగా మీరు మాకు కృపను దయచేయమని ఈ నా దివ్య వాక్కులు నా నోటి మీరు పలికిస్తున్న మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఏ బిడ్డకి ఏ అవసరమో తప్పకుండా తీర్చమని అడుగుచున్నా. ఈ వాక్యం అంతా విని బిడ్డలు ఇప్పుడు చేస్తున్న ప్రార్థనలు పాల్గొని ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్నాడు.